విషయం చెప్పారో ఇవాళ మధ్యాహ్నం, ఆ తర్వాత నేను కొంచెం ఆరాధిస్తాను అసలు ఏంటి దీన్ని ఇదని. ఆరాధిస్తే నాకు తెలిసింది 3 పేర్లు తెలిసాయి. చాణక్యరెడ్డి అలియాస్ ప్రకాష్, చాణక్యరెడ్డి అలియాస్ ప్రకాష్, అవినాష్ రెడ్డి అలియాస్ పృథ్వీ. అవినాష్ రెడ్డి ఈ రాజు కసిరెడ్డికి కజిన్ బ్రదర్ అవుతాడని. అవినాష్ రెడ్డి అంటే మన వైఎస్ అవినాష్ రెడ్డి కాదు, రాజశేఖర్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎవరైతే ఇప్పుడు దీంట్లో కింగ్ పిన్ అనుకుంటున్నామో అతనికి కజిన్ బ్రదర్ అనేది ఇన్ఫర్మేషన్. వీళ్ళిద్దరూ కాక కిరణ్ రెడ్డి, ఈ ముగ్గురు ద్వారా ఈ టీంతో రాజు కసిరెడ్డి ఈ లిక్కర్ స్కామ్ని మొత్తాన్ని నడిపించాడు అనేది చాలా కీలకమైన సమాచారం. అయితే చాలా తెలివిగా ఈ ముగ్గురిని దేశం దాటిచ్చేశారనేది ఇంకొక కీలక సమాచారం. మరి సిఐడి వాళ్ళకి వీళ్ళ ముగ్గురు గురించి తెలుస్తుందా తెలియలేదా, వీళ్ళకి ఎందుకు లుకౌట్ నోటీసులు ఇవ్వలేదో నాకు తెలియదు, కానీ ఈ ముగ్గురిని ఆల్రెడీ దేశం దాటించేశారు అనేది కీలకమైన సమాచారం. ఇక వీళ్ళు కాకుండా అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో నంబర్ 2గా ఉన్న అప్పట్లో నంబర్ 2గా ఎదిగిన ఒక ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఒక కీలకమైన అధికారి కూడా దీంట్లో మొత్తం అమూలాగ్రం తెలుసు. ఆయనకి తెలిసి కూడా ఈ స్కామ్ జరిగిందనేది ఇంకొక సమాచారం. నంబర్ 2గా పనిచేసిన ఒక కీలకమైన అధికారి. ఇంకొక ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు, ఒకరు కన్ఫర్డ్ ఐఏఎస్ఏ కన్ఫర్డ్ ఐఏఎస్, ఒకరు సీఎంఓలోనే కీలకమైన వ్యవహారాలు, ఇంకొకరు ఆర్డీఓ స్థాయి అధికారి ఓఎస్డి, జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డి, ఆయన కూడా చాలా కీలకమే. అంటే సీఎంఓలో ఉన్న ఈ ముగ్గురు అధికారుల పర్యవేక్షణలో లిక్కర్ వ్యవహారాలు జరిగాయి. నడిపించిందంతా రాజు కసిరెడ్డి తన ముగ్గురు కీలకమైన అనుచరులతో, బంధువులతో, లేకపోతే ఫాలోవర్స్ ఎవరితో నా ముగ్గురితో నడిపించారు. ఆ ముగ్గురిని దేశం దాటించారు. ఇది దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల స్కామ్ అనేది మనం మొదటి నుంచి చర్చించుకుంటున్నమాట. సో ఈ 2 స్కాముల గురించి వాళ్ళ పేర్లతో సహా విజయసాయిరెడ్డి బయట పెట్టారు. ఇక బయట పెట్టిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ 2 స్కాముల్లో ఇరుక్కున్నట్ట కాదా అనేది ఒక ఆస్పెక్ట్. రెండవది, విజయసాయిరెడ్డి నా మనసు విరిగిపోయే నేను వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయాను అన్నారు. మరి ఆయన మనసు ఎందుకు విరిగిపోయిందో నాకు తెలియదు. కాకపోతే ఆయన ఒక మాట ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి మనసులో నాకు స్థానం కోల్పోయాను నేను అని. ఏదో ప్రేమికులు కనుక నీ మనసులో నాకు స్థానం లేదు అన్నట్టుగా ఆయన మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది అక్కడ ఉన్న వ్యవహారాలు అవి చూస్తూ అంటూ చాలా విషయాలు మాట్లాడారండి. ఇవన్నీ మరి జగన్మోహన్ రెడ్డి ఒక కోటరీగా తయారైంది జగన్మోహన్ రెడ్డి చుట్టూ. ఆ కోటరీ నుంచి జగన్మోహన్ రెడ్డి బయట పడకపోతే మాత్రం పార్టీకి భవిష్యత్తు లేదు, జగన్మోహన్ రెడ్డికి కూడా భవిష్యత్తు ఉండదు ఆ కోటరీని కనుక పగలగొట్టకపోతే. మరి మొన్నటిదాకా ఈయన నంబర్ 2 పొజిషన్లో ఉన్నారు, ఆ కోటరీలో విజయసాయిరెడ్డి లేరా అనేది ఒక పెద్ద డౌటు. అంత పెద్ద కోటరీలో ఇంత పెద్ద నాయకుడు లేకుండా కోటరీ ఎలా ఉండింది అక్కడ? ఎవరెవరు కోటరీలో ఉన్నారు అంటే ఏమో, మరి ఆయన చాలా బలంగా చెప్పాడు ఆ మాట, రిపీటెడ్గా చెప్పారు. కోటరీ ఉంది, ఆ కోటరీ ఎంత భయంకరమైన కోటరీ అంటే జగన్ని ఎవరికైనా పరిచయం చేయాలంటే ఈ కోటరీకి లాభం చేయాలి, ఆర్థికంగానో ఇంకో రకంగానో వాళ్ళకి ఒక లాభం చేస్తే తప్ప జగన్ రీచ్ కాలేం. అంత బలమైన కోటరీ ఉంటుందని స్వయంగా విజయసాయిరెడ్డి నోటి నుంచి వచ్చిన మాటలు ఇవి. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇలాంటి కోటరీ ఒకటి పనిచేసింది అంటే ఒక దశలో, ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఎంపీగా కలిసి 3 నెలలకే బయటికి వెళ్ళిపోయాడు కదా రఘురామకృష్ణరాజు గారు. ఆయన ఆనాడే చెప్పాడు అక్కడ ఒక వ్యవస్థ తయారైంది, ఆ వ్యవస్థ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డిని భ్రష్టు పట్టించేసింది, జగన్మోహన్ రెడ్డి భ్రమల్లో ఉన్నాడు అని చెప్పి ఆ రోజే చెప్పాడు ఆయన. 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈయన చెప్తున్నాడు. ఈయన బయటకు వచ్చిన అంటే ఆయన అక్కడ ఎంపీగా ఉన్నప్పుడే చెప్పాడు అనుకోండి, ఈయన ఇప్పుడు ఈ మాట అంటున్నారంటే
చెప్పుడు మాటలు నమ్ముతాడు జగన్మోహన్ రెడ్డి, చెప్పుడు మాటలు నమ్మేవాడు నాయకుడు ఎలా అవుతాడు, ఇలాంటి చాలా కామెంట్స్, చాలా అంటే చాలా. ఒక రకంగా రిజైన్ చేసిన రోజు కొన్ని మాట్లాడారు, కాకపోతే ఇంత ఇంత అవుట్రేట్గా జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కి దిగల. ఇవాళ ఎక్కి దిగారు నవ్వుతూనే, నొప్పి తెలియకుండా జగన్మోహన్ రెడ్డిని ఎక్కి దిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుని ప్రమాదకరంలో పడేశాడు వాళ్ళ విజయసాయి రెడ్డి గారు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఫ్యూచర్ని కూడా పెద్ద ప్రశ్నార్థకం చేశారు. ఎందుకంటే ఈ 2 కేసులు ఇప్పుడు ఆల్రెడీ ఆ కేసులు ఉన్నాయి, పాతవి సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఇవి కనుక తగులుకుంటే చాలా పెద్ద స్కామ్స్ ఇవి. కాబట్టి ఈ విజయసాయి రెడ్డి ఎందుకు ఇలా ఇవన్నీ మాట్లాడారు, ఆయన మాట్లాడిన దాంట్లో ఎంతవరకు ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి వీటి నుంచి బయటపడగలరు. విజయసాయి రెడ్డి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ నుంచి మళ్ళీ రివర్స్ అటాక్ మొదలైంది విజయసాయి రెడ్డి మీదను వాళ్ళ మీద. ఇదో వింత పరిణామం. ఇప్పుడు వైసీపీ అటాక్ స్టార్ట్ చేసింది. అటాక్ ఏం స్టార్ట్ చేసిందంటే విజయసాయి రెడ్డి మాట్లాడేవన్నీ తప్పుడు మాటలు, విజయసాయి రెడ్డితో చంద్రబాబు మాట్లాడిస్తున్నాడు ఇవన్నీ అనేది ఇప్పుడు కొత్త వైసీపీ తీసుకున్న స్టాండ్. సిఐడి విచారణకు పిలిపించి ఆ పేరుతో జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడే ఇదంతా మాట్లాడిస్తున్నాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం యొక్క ప్రయోజనాల కోసమే విజయసాయి రెడ్డి పనిచేస్తున్నాడు. ఇది వైసీపీ ఇప్పుడు ఎత్తుకున్న కొత్త స్టాండ్. ఎవడన్నా నమ్మేదేనా ఈ స్టాండ్? ఏమన్నా నమ్మే స్టాండేనా ఇది? జగన్మోహన్ రెడ్డితో అంటగాగి 20 ఏళ్ల నుంచి దాదాపు అంత చేసిన వాడు ఇప్పుడు చంద్రబాబు ఆడమంటే ఆడతాడా విజయసాయి రెడ్డి? ఆయన ఎందుకు ఆడుతున్నాడో అది తేల్చుకోండి, ఎవరి కోసం ఆడుతున్నాడో అది తేల్చుకోండి. చంద్రబాబు నాయుడు ఆడమని ఎందుకు అంటాడు, చంద్రబాబు నాయుడు ఆడిస్తే ఎందుకు ఆడతాడు? అంత చులకనా? సో చూద్దాం. విజయసాయి రెడ్డి పెట్టిన ఈ మంట తాడేపల్లిని కానీ వైసీపీని కానీ ఎంత తగలబెట్టబోతోంది అని